ఇంట్లో ఒక్కళ్ళు సంపాదించి ఇల్లు కడితేనో భూమి కొంటేనో ఏమంటారుల్లా ఏ ఆళ్ళ కేంద్ర మహారాజులు మొన్ననే ఇల్లు కట్టిండ్రు ఇంత జాగా కొన్నారు అంటారు. అంటే చెమట తీసేది నాయనైనా ఇల్లు జాగల కాడికి వచ్చే వరకు ఇంటోళ్ళందరు పొత్తులు అవుతాయి. అట్లనే ఓ కూర్లో ఓ 10 కుటుంబాలు మంచిగా సంపాదించినాయి అనుకోండి, ఆ ఊరోళ్ళ కేంద్ర బొచ్చడున్నోళ్ళు అని అంటుంటారు. కానీ ఊర్లోకి వచ్చి చూస్తే తెలుస్తుంది ఎవరికి ఎంత ఉన్నదనేది. ఇగో గీ ముచ్చట సుత జరంత అటు ఇటుగా అట్లనే ఉన్నదుల్లా. మీ ఏడాది ఆమ్దాని ఎంతో ఎరికేనా 3,56,000. ఇంట్లో నలుగురుంటే 14 లక్షలు సంపాదిస్తున్నట్టు. నెలకు తీసుకుంటే 1,20,000. చెల్ కూలి నెల వేసుకొని బతికేటోళ్ళము లక్షలకు లక్షలు మాకేడికెళ్ళి వస్తాయి అంటారా? మన గవర్నమెంట్ల లెక్కలు గట్లనే ఉంటాయి. తెలంగాణ తలసరి ఆమ్దాని మస్తు పెరుగుతున్నదని ఈడ మనోళ్ళు ఢిల్లీలో వాళ్ళు స్పీచ్లు దంచుతున్నారు ఏళ్ళకెళ్ళి. ఇది ఎట్లా లెక్క కడతారంటే మొత్తం ఆమ్దానిని ఉన్న జనాభాకు నెత్తికింత వంచుతారు. అంటే సాఫ్ట్వేర్ జాబ్ చేసినా సాంచల మీద పని చేసిన, పెద్ద పెద్ద బిజినెస్ చేస్తున్నా, రోడ్ల మీద దందా చేస్తున్నా, షాపింగ్ మాల్ పెట్టినా, అరెక్ మాల్ అమ్ముతున్నా, హోటల్ నడిపిస్తున్నా, ఫుడ్ డెలివరీ చేస్తున్నా, రాజకీయ నాయకుడైనా రైతు అయినా, హైదరాబాద్ లో కోట్లు కమాయించేటోళ్లను, ఆదిలాబాద్ లో గూడెంలు ఉన్నోళ్లను, అద్దాల మేడలు ఉండేటోళ్ళు, గుడిసెల బతికేటోళ్ళు, గాలి మోటార్లో తిరిగేటోళ్ళు, ఆర్టీసీ బస్సులో పోతోళ్ళు అందరిని ఒక తీరునే చూస్తారు. రంగారెడ్డి జిల్లాలో ఒక్కొక్కరు 9.5 లక్షలు సంపాదిస్తే హైదరాబాద్ జిల్లాలో ఏం తక్కువ 5 లక్షలు, సంగారెడ్డి జిల్లాలో 3,21,000, 24 జిల్లాలలో 2.5 లక్షల లోపే ఆమ్దాని ఉంటే 8 జిల్లాలలో అయితే ఆ 2 లక్షల వచ్చుడు కూడా కష్టమే ఉంది. పట్నంలో 1000 మంది కన్నా 20 లక్షల కోట్ల ఆస్తులు ఉంటే ఇవి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి వంచి చూపిస్తారు కాగితాల మీద. దివి మందుల కంపెనీలో ఉన్నారు మురళీ సార్ 76,000 కోట్లు, మెగా కంపెనీ మామ అల్లుండ్లు పిచ్చిరెడ్డి కృష్ణారెడ్డిలకు 107,000 కోట్లు, హెటీరో మందుల కంపెనీ పార్థసారథి రెడ్డి గారు 29,000 కోట్లతోటి దేశ శ్రీమంతురాల్లో కలిసిరు ఎన్నాడో. ఇలా ఆస్తులు కూడా తలా ఇంత వంచే చూపిస్తారు. ఇక అప్పుడు ఏం తక్కువ 4 కోట్ల మంది అందరూ ఏడాదికి 3.5 లక్షలు కమాయిస్తున్నట్టు లెక్కగట్టి తలసరి ఆమ్దానిలో తెలంగాణ తోపు దేశంలో దూసుకుపోతున్నదని గప్పాలు కొడుతున్నారు 6 ఏండ్ల సంది. ఇదే ఈసాబ్ కింద చూస్తే మీ ఇంట్లో బంగారం కిలోలకు కిలోలు, భూములు ఎకరాలకు ఎకరాలు ఉన్నట్టే. ఇంకా అల్కగా చెప్పాలంటే వాళ్ళు బిర్యానీ తింటే మన ఆకలి తీరుతుంది అన్నట్టే ఉన్నది పో ముచ్చట.